మనం చూసుకున్నట్లయితే డిపాజిటర్లు అగ్రిగోల్డ్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటులో ముందడుగు 21 పోస్టులు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ డిపాజిటర్ల రక్షణ చట్టం ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టిబ్లిషన్ యాక్ట్ కింద నమోదైన కేసులతో పాటు అగ్రిగోల్డ్ కేసులను విచారించేందుకు విజయవాడ కేంద్రంగా ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ముందడుగు పడింది. ప్రత్యేక కోర్టుకు 21 పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కోర్టుకు ఒక జిల్లా జడ్జి పోస్టుతో పాటు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ తదితర పోస్టులు అయితే ఉంటాయి. మరోవైపు కోర్టు కార్యాలయ ఖర్చుల నిమిత్తం 5 లక్షలు, ట్రెజరీ, ఫర్నిచర్ కోసం మరో 10 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. డిపాజిటర్ల చట్టం కింద రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల విచారణకు విజయవాడ కేంద్రంగా ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు 2016 డిసెంబర్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సిబ్బంది కేటాయింపునకు హైకోర్టు రిజిస్ట్రీ నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి వచ్చింది. మరోవైపు అగ్రిగోల్డ్ కేసులు విచారించేందుకు సైతం ప్రత్యేక కోర్టు సిబ్బంది అయితే మంజూరు చేయాలంటూ సిఐడి డీజీపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ వివరాలను పరిశీలించిన ప్రభుత్వం ప్రత్యేక కోర్టుకు తాజాగా 20 పోస్టులు మంజూరు చేసింది. ఉత్తర్వులకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని అయితే కోరింది. సో ఇప్పుడు ఎవరైతే డిపాజిట్ చేసి మోసపోయారో డబ్బులు వారందరూ కూడా న్యాయం జరిగేందుకు ఈ కోర్టు అయితే ఉపయోగపడుతుంది అనమాట. అన్ని రకాల డిపాజిటర్లకు న్యాయం చేసేందుకైతే ఉపయోగపడింది. సో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.